నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో బీజేపీ జనసేన మధ్య వివాదం ముదురుతుందా, లేదంటే పొత్తుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పీలర్లు వదులుతున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలంగాణలో మళ్లీ యాక్టివ్ చేయాలనుకుంటున్నారా? పవన్ పార్టీ రీ ఎంట్రీపై తెలంగాణ బీజేపీలో వ్యతిరేకిస్తుంది ఎవరు, కాపు కాస్తుంది ఎవరు? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణలో మూలాలు ఉన్నాయని, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని, తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ కి ఎనలేని ప్రేమ ఉందని అది కొండగట్టు రూపంలో అందరికీ తెలిసిన విషయమే అనేది అంజనీ పుత్రసేన వాదన. అయితే డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ తన ఏపీ పర్యటనలో ఉమ్మడి రాష్ట్ర విభజనపై అనాలోచితంగానూ, అన్యాయపదేశంగానూ, లేదంటే మనసులో మాటని వ్యక్తపరిచారో కానీ కోనసీమకు దిష్టి తగిలిందనే వ్యాఖ్యలపై పొలిటికల్ దుమారం రేగింది. కేంద్రం లెవెల్లో జనసేన బీజేపీ మధ్య పొత్తు నడుస్తుంది. అయితే తెలంగాణలో ఎవరితో పొత్తు అవసరం లేదని, సొంతంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని కట్టర్ తెలంగాణ కాషాయవాదులు చెప్పే మాట. అయితే జనసేన హైదరాబాద్ మున్సిపాల్స్ లో ఒంటరిగా బరిలోకి దిగి పోటీ చేస్తే బీజేపీకి నష్టం తప్పదనే భయం మరికొంతమంది కాషాయవాదుల్లో ఉంది. అయితే అలాగని ఆంధ్ర పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న పవన్ ని తెలంగాణలో ఎంటర్టైన్ చేస్తే ప్రత్యేకవాదుల నుంచి ఓటు రూపంలో బీజేపీపై తిరుగుబాటు తప్పదనే ప్రచారం మొదలైంది. మున్సిపల్స్ లో జనసేన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తే వారికి సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని, గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా అసలుకే ఎసరు వస్తుందని బీజేపీలో కొందరి భయం. హైదరాబాద్ సెటిలర్లపై పేటెంట్ మాదే అన్నట్లు అటు తెలుగుదేశం, ఇటు జనసేన పార్టీలు బీజేపీకి సవాల్ విసురుతుండటంతో మున్ముందు ఈ మూడు పార్టీల మధ్య బంధం ఎలా ఉంటుందనే ఇప్పుడే ఊహించలేమని విశ్లేషకులు సైతం డైలమాలో పడుతున్నారు. రైట్గా ఎప్పుడైతే ఇటు పవన్ కళ్యాణ్ జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ నిలుస్తుంది అని చెప్పినప్పటి నుంచి కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇటు ఆంధ్రాలో కూడా బీజేపీ అలాగే జనసేన పొత్తు ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది, దీనిపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యూ. చార్లీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులం బేస్గా నడుస్తూ ఉంటాయి, తెలంగాణ రాజకీయాలు ఒక ఎమోషన్ బేస్గా నడుస్తూ ఉంటాయి. సో రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా ఒక్కొక్క క్యాస్ట్ బేస్గా నడుస్తూ ఉంటాయి, ఆ కుల ఆధారితంగా నడుస్తూ ఉంటాయి, ఆ కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా నడుస్తూ ఉంటాయి. బట్ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఆ సిచ్యువేషన్, ఆ ప్రాంతం ఒక విప్లవ భావజాలం, ఒక కొట్లాడే నేపథ్యం, సిద్ధాంతం ఉన్నటువంటి నేల కాబట్టి ఇక్కడ రాజకీయాలు సంథింగ్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. బట్ కమింగ్ టు రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక జనసేన ఇప్పటికే ప్రకటించింది హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తాం అని ప్రకటించింది. ఈవెన్ మొన్న కూడా జనసేన అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి అక్కడ టీటీడీ నిధులతోటి ఏదైతే అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కట్టడాలు చేస్తున్నారో, సత్రాలు కడుతున్నారో, సో వాటికి కడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ గెలిచినటువంటి జనసేన మద్దతుదారులు ఎవరైతే సర్పంచ్లా గెలవడం జరిగిందో, సో వాళ్ళని ఉద్దేశించి అక్కడ పవన్ కళ్యాణ్ కొన్ని కీలక కామెంట్లు చేయడం జరిగింది. అంటే ఏ గెలుపుకైనా కొన్ని ఓటములు ఉంటా ఉంటాయి, కొంత ఓపిక పట్టాలి. సో ఎవరు ఎక్కడ నైరాశ్యం చెందాల్సినటువంటి అవసరం లేదు, భవిష్యత్తు మనదే, ఖచ్చితంగా మనకు భవిష్యత్తు ఉందని మాట్లాడినటువంటి మాటలు. సో ఆ భవిష్యత్తు మాటల తర్వాత దాని కంటిన్యూషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపించబోతున్నారా? సో ఆపరేషన్ 1 ఆంధ్రప్రదేశ్లో రాజకీయం 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో జనసేన ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఇప్పుడు ఆపరేషన్ 2.0 తెలంగాణలో పోటీ చేయబోతున్నారా? తెలంగాణలో హైదరాబాద్ సెంట్రిక్గానే జనసేన తన రాజకీయ అడుగులు వేయబోతున్నదా అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? జనసేన ఒకవేళ పోటీ ఇస్తే, హైదరాబాద్ విషయానికి వస్తే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ గతంలో మోస్ట్ ఆఫ్ ది అంటే ఆల్మోస్ట్ 50 వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో స్థానాలు సంపాదించింది, ఆల్మోస్ట్ నియర్ టు 50. బట్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా స్థానాలు సంపాదించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 1-2 స్థానాలకే పరిమితమైంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జీహెచ్ఎంసీ పరిధి
విస్తృతంగా పెరిగింది. 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా అటు భువనగిరి వరకు, ఇటు మల్కాజ్గిరి, మేడ్చల్, ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధి పెరిగింది. సో పెరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా గెలుస్తాం, గెలవాలన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు కానీ రేపు పొద్దున జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కానీ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది స్థానాలు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నటువంటి పరంగా పోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు జనసేన ఇక్కడ వాస్తవానికి ఒక్క ఎమ్మెల్యే స్థానం లేదు, ఒక్క ఎంపీ స్థానం లేదు. కనీసం అంటే మొన్న గెలిచినటువంటి అభ్యర్థులు అఫ్కోర్స్ వాళ్ళు పార్టీ పరంగా ఉండరనుకో, బట్ పార్టీ మద్దతుదారులుగా చూసేటువంటి పరిస్థితి. సో ఇక్కడ కనీసం ఒక్క స్థానంలో కూడా లేదు. కమిటీలు కూడా బలంగా కమిటీలు కూడా లేనటువంటి పరంగా జనసేన తన రాజకీయ అడుగులు ప్రయోగం తెలంగాణలో వేస్తే నడుస్తుందా? ఎందుకంటే దీని వెనకాల చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి కామెంట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విడిపోయినప్పుడు నేను బాధపడ్డాను, నేను అసలు అన్నం కూడా తినలేని చేసినటువంటి కామెంట్స్, తెలంగాణ నుంచి నేను ఉద్యమ సిద్ధాంతాలు నేర్చుకున్నాను, రకరకాల కామెంట్లు పవన్ కళ్యాణ్